బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత ఆ పార్టీలో ఇద్దరే కనిపిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ యుద్ధం మొదలైందన్నారు. ప్రజల సమస్యలపై కేటీఆర్, హరీష్ రావు కలుసుకోలేదని, వారి మధ్య నెలకొన్న రాజకీయ ఇష్యూస్ పరిష్కరించుకునేందుకు కలుసుకున్నారని చెప్పారు ఆది శ్రీనివాస్. 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని చెప్పిన శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. మరో టర్మ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని చెప్పారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ఈరోజు ప్రజాపాలన వచ్చింది. గౌరవ శాసనసభ్యులు అందరం కూడా మా సీఎల్పీ నాయకుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. మరో 5 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో కూడా ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వెళ్తాం, మళ్ళీ ప్రభుత్వం తీసుకుని వస్తామని చెప్పి అనేక మార్లు చెప్తున్నా. ఈరోజు వైపు బీజేపీ, బీఆర్ఎస్ గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తని మేము అనేక సందర్భాలు చెప్పినాం. ఆ 2 పార్టీలు మొదటి నుంచి కూడా అంటే విష ప్రచారం చేయడంలో, బదనాం చేయడంలో ఒకరిపై ఒకరు పోటీ పడే విధంగా ముందుకు పోతున్నారు తప్ప వారి మరొకటి కాదు. ఈరోజు ఓవైపు కేటీఆర్ గారు, ఓవైపు హరీష్ రావు గారు. ఇప్పుడు నేనైతే చాలా సందర్భాలు అన్నా, ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు ఆ నలుగురే అని. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నలుగురే కనిపించారు, ప్రభుత్వం పోయి 15-16 మాసాలైనా ఆ నలుగురే కనిపిస్తున్నారు. కానీ మొన్నటి బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత ఇద్దరికే పరిమితమైనట్టుంది, ఇద్దరే కనిపిస్తున్నారుగా. అంటే వారిలో రాజకీయ అంతర్గత పోరాటం తారాస్థాయికి వెళ్ళిన వేళ ఈరోజు ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రజా సమస్యలకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రావాల్సినటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్గా పరిమితమై కేవలం అడపా దడప ఇక్కడ శాసనసభ్యత్వం పోతుందేమో అని చెప్పి అసెంబ్లీకి రావడం, బయట కూడా ఏదో ఒక సమావేశంలో పాల్గొనాలని చెప్పి పాల్గొని పోవడం తప్ప వారు చేసేటువంటి కార్యక్రమం కూడా ఏం లేవు. ఏదేమైనా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు వారికి తగిన రీతిలో ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు, లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితం చేసిండ్రు. అసలు వచ్చే ఎన్నికల వరకు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మరి అగమ్య గోచరంగా మారేటువంటి సందర్భంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎప్పుడు కనిపించేది వీళ్ళ చేతుల్లో అధికారం. ఆ రోజు ప్రభుత్వ పగ్గాలు కానీ, ఈరోజు పార్టీ పగ్గాలు కానీ మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం, అది కూడా అంటే టీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవం జరుపుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దానికి సమానం చెప్పలేరు. ఆ రజతోత్సవం 25 సంవత్సరాల తర్వాత నుంచి ఇద్దరికే పరిమితమైంది పార్టీ కాబట్టి అప్పటి నుంచే అంతర్గతంగా వారికి, ఎందుకంటే ఒక ఫోటో కూడా లేకుండా హరీష్ రావును పక్కన పెట్టిందని చెప్పని క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇక కవిత గారు అంటే ఇంటి మనిషి, తను ఎప్పుడు బయటపడుతుంది చూద్దాం. కానీ అప్పటి నుంచి వారు దగ్గర వాళ్ళతో అసహనంగా మాట్లాడడం కానీ, సందర్భం చూద్దామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు మాట్లాడుతున్న తెలిసి మరి ఏదైనా సయోధ్యకు వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంది తప్ప అదే ప్రజా ఉపయోగం కోసం చేసినటువంటి సందర్భం కాదు అది.